థ్యాంక్ యూ సార్. పదవ తరగతి పాఠ్యపుస్తకాలపై నూతన పాఠ్యపుస్తకాలపై శిక్షణా తరగతులకు చేసిన మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కొత్తగా మారాయి అనుకుంటున్నాం, కానీ ఎన్సీఆర్టీ సిలబస్ ని తర్జుమా చేసి యాజ్ ఇట్ ఈజ్ గా మన ముందున్న పరిస్థితి ఈరోజు పుస్తకాలు. ఈ పుస్తకాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాటిని చూడాలి అనే కోణంలో మనం ఈరోజు ఈ శిక్షణా తరగతులు జన విజ్ఞాన వేదికగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఇప్పటిదాకా దాదాపు 50 మంది పిఎస్ టీచర్లు గూగుల్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే 38 మంది బయాలజీ టీచర్లు, 36 మంది సోషల్ సర్వీస్ టీచర్లు స్వచ్ఛందంగా మేము ఇచ్చిన కాల్ కి రెస్పాండ్ అయ్యి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. బహుశా ఆదివారం కావడం వలన నిదానంగా వస్తూ ఉండొచ్చు. వాళ్ళందరి పేర్లు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదిక పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. 6వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదవలేదు, ఒకేసారి 8వ తరగతిలో 5వ తరగతి నుంచి ఒకేసారి 8వ తరగతికి వచ్చినట్టుగా వీళ్ళని మనం భావించాలి. ఆ నేపథ్యంలో వాళ్ళకి బేసిక్ అంటూ ఏమీ లేదు. 5వ తరగతి నాలెడ్జ్ లోనే దాదాపు 60% పిల్లలు ఉన్నారు. చదవను రాయని కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మనకు ఈ పుస్తకాలు, ఈ సిలబస్ ఒక ఛాలెంజ్. ఎందుకంటున్నామంటే ఆ బేసిక్ సైన్స్ కి సంబంధించి పరావర్తనం తెలియకుండా వక్రీభవనం చెప్పాల్సిన పరిస్థితి, అది చదివే పరిస్థితి వాళ్ళకి లేదు, చదివిన పరిస్థితి లేదు. మన సిలబస్ కూడా ఆ బేసిక్ అట్లా లేకుండా కొత్తగా ఒకేసారి వచ్చింది. సిలబస్ లో ఉండే పాఠమే చెప్పుకుంటే గానీ సిలబస్ పూర్తి కాదు, బేసిక్ చెప్తే గానీ వాడికి ఇది అర్థం కాదు. సో ఇలాంటి పరిస్థితి సోషల్లో ఉంది, బయాలజీలో ఉంది, ఫిజికల్ సైన్స్ లో ఉంది, మ్యాథ్స్ లో కూడా ఉంది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం దీని మీద ఈ సవాల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే సందర్భంగా మనం చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక పరిస్థితుల గురించి, సిలబస్ గురించి ఒకసారి జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు ఎంవి చలపతి గారు ఒక సంక్షిప్త సమాచారాన్ని మీకు ఇస్తారు. తదనంతరం చాలా తొందరగా సమావేశాన్ని ముగించుకుని మన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉప విద్యాశాఖ అధికారి గారు అయిన మేడం గారికి, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న అధ్యక్షులు, మా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు, అట్లాగే ముఖ్యంగా విజయప్రకాష్ గారు, రాష్ట్రంలోనే మంచి పేరు, మంచి పాఠశాలగా ఉన్న ఆ స్థానిక ప్రధానోపాధ్యాయులు, మనకు ఆతిథ్యం ఇచ్చిన వారు, వారికి వేదిక మీద ఉన్న రిసోర్స్ పర్సన్లకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నేను ఎక్కువ విషయాలు చెప్పడం లేదు, క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను. కోవిడ్ అనంతరం దేశంలోనే పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణని ప్రారంభించారు. అందులో భాగంగా గణనీయమైనటువంటి కంటెంట్ని తగ్గించారు. ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ని నేరుగా ట్రాన్స్లేషన్ చేసి మనకి ఆ పుస్తకాలని, పాఠ్యపుస్తకాలని అందించారు. గతంలో మన ఎస్సీఆర్టీ పాఠ్యపుస్తకాలని తయారు చేసుకునేది, ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ని ట్రాన్స్లేట్ చేసి తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం కొత్తగా, ఈ సంవత్సరం 10వ తరగతికి ఆ ట్రాన్స్లేటెడ్ బుక్స్ వచ్చాయి. కంటెంట్ చాలా తక్కువ అయిపోయింది రేషనలైజేషన్. 2020 విద్యా పాలసీ ఎన్ఈపీ 2020 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, వీటి యొక్క సూచనల మేరకు ఈ పాఠ్య పుస్తకాల్ని ఈ విధంగా చేశారు. ఈ మారిన నేపథ్యంలో ఈ తక్కువ కంటెంట్ ఉన్నప్పుడు నేషనల్ సిలబస్ అక్కడిని మనం తీసుకున్నప్పుడు, మనం ఇప్పుడు దాకా స్టేట్ సిలబస్ లో చేస్తూ వచ్చాము, ప్రత్యేకించి 10వ తరగతి కొత్తగా వచ్చింది. అందుకని ఉపాధ్యాయులకి ఒక రకమైన అవగాహన ఏమిటి, గత పుస్తకం ఏమిటి, ఈనాడు వచ్చిన కొత్త పుస్తకం ఏమిటి, తేడా ఏంటి, ఇవాల్యుయేషన్ గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది. అట్లాగే మన రాష్ట్రంలో సుమారు 1000 స్కూళ్ళు నేషనల్ బోర్డు ఎగ్జామ్ పెట్టద్ది, సిబిఎస్ఈ ఎగ్జామ్, వాళ్ళకి సపరేట్ గా ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఇదే బుక్స్ తో మన స్టేట్ బోర్డు ఎగ్జామినేషన్ పెడుతుంది. కాబట్టి ఈ రెండో రకమైన ఇవాల్యుయేషన్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులంగా మనకు ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ప్రత్యేకించి ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులకి, ఎవరైతే ఇంట్రెస్ట్ లో ఉంటారో వారిని ఆహ్వానించి
ఒక కార్యక్రమంగా నిర్వహించాలి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ కొన్ని విషయాలు రెండు విషయాలు మీకు దృష్టికి తెస్తాను. కంటెంట్ తగ్గింది, మారిన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా కంటెంట్ ని కుదించారు. ఉదాహరణకి 10th క్లాస్లో పీరియాడిక్ టేబుల్ తీసేశారు, రసాయన బంధం తీసేశారు. అసలు మొత్తం కెమిస్ట్రీకి గుండెకాయ లాంటిది అనొచ్చు, ఆయువు పట్టు లాంటిది అనొచ్చు. కానీ టెక్స్ట్ బుక్ లేదు ఉండదు. పిల్లలకి మనం పాఠం చెప్పాలి అంటే అనివార్యంగా మనం ఆ కాన్సెప్ట్ను కూడా పిల్లలకి అందియాల్సి వస్తుంది. పుస్తకం లేదు కదా అని మనం ఆగేదానికి లేదు. రెండో అంశము బయాలజీకి సంబంధించి అసలు జీవం అంటే ఏందో గతంలో అయితే టెక్స్ట్ బుక్ లో ఉండదు. అట్లాగే చరిత్రకు సంబంధించి ఈరోజు చరిత్ర ఆధునికంగా జరుగుతున్న స్థితి. దీనికి ముందు వలస చరిత్ర ఉంది, దానికి ముందు మొఘలుల చరిత్ర ఉంది. మొఘలులు ఎలా పరిపాలించారు, ఆ మొఘలుల తర్వాత ఎలా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాధికారం. సోషల్ స్టడీస్ నుంచి కుర్రా శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి వచ్చేసారు. దయచేసి వేదిక మీద కావాల్సిందిగా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గయానంద్ గారు మనం ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అంటే దానికి రెఫరెన్స్ పాయింట్ సైన్సే, ఇంకోటి కాదు. అట్లా సంస్థ సైన్స్ లో పనిచేసే సంస్థగా జన విజ్ఞాన వేదిక మేము అందరికి ఏం చెప్పాలనుకుంటాము అనేది 2-3 మాటలు మీకు చెప్తాను. ఒకటి అంటే సైన్స్ బోధనలో పిల్లవాడికి కన్సెప్ట్స్, సబ్జెక్టు చెప్పడం ఇది ఎట్లాగో మీరు చేస్తారు. కానీ సైన్స్ లో కీలకమైన అంశాలు 2 ఉన్నాయి. ఒకటేమిటంటే ప్రాణం లాంటిది సైన్స్ కు. ఎక్స్పెరిమెంట్ అనేది, ప్రయోగం అనేది ప్రాణం సైన్స్ మీ అందరికీ తెలుసు. ఆ ప్రయోగం అంటే ఒక ల్యాబొరేటరీలోనో ఒక ఖరీదైన పరికరాలతోనో చేసేది మాత్రమే కాదు. ప్రయోగం అంటే ఒక ఇన్నోవేషన్ గా ఉన్నవాడితో, పిల్లవాడితో వాడి ఆలోచన ప్రేరేపించి చేయించేది కూడా ప్రయోగమే. అంటే సైన్స్ నిజంగా వాళ్లకు వంట పట్టాలి అంటే సైన్స్ అంటే ప్రయోగం అనేది వాళ్ళకి అర్థమైతే మీరు సగం సైన్స్ వాళ్ళకు అర్థమైనట్టే లెక్క. ఇది అర్థం కాకుండా వాళ్ళకు 100కి 100 మార్కులు వచ్చినా కూడా అది వాళ్ళకి ఏం సైన్స్ వంట పట్టదు. వాళ్ళు సమాచారంగా నేర్చుకోవచ్చు వాళ్ళు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే సైన్స్ అంటే అది మెథడ్ ఆఫ్ సైన్స్. మెథడ్ ఆఫ్ సైన్స్ అనేది సైన్స్ ప్రోగ్రెస్ అవడానికి చాలా కీలకమైన ఇన్స్ట్రుమెంట్. ఏంటి ఆ శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి? అసలు శాస్త్రీయ పద్ధతి అనేది ఒకటి ఉంది. ఆ శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీలైతే జీవితంలో దాన్ని ఎట్లా అప్లై చేయాలి అనేది కూడా పిల్లవాడు నేర్చుకుంటే అది అంటే వాడికి సైన్స్ వంట పట్టినట్లు లెక్క. మీరందరూ కూడా ఫాలో అవుతారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు మన చుట్టూ పిల్లలు ఉంటున్నారు, పిల్లల చుట్టూ మనం ఉంటున్నాం. కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ వాళ్ళని మంచి స్థాయికి తీసుకురావాలి. ఆ సైన్స్ పరంగా ఒక స్టూడెంట్ ఏమవుతాను అంటే నేను ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా అంటున్నారు, కానీ నేను సైంటిస్ట్ అవుతానని చెప్పి ఎవరు చెప్పడం లేదు. అసలు సైంటిస్టుని, కొంతమంది సైంటిస్టులు కూడా హై స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి తీసుకురావడము, పరిచయం చేయడము. ఇక్కడ మనకు అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, కొన్ని యూనివర్సిటీస్ మన చుట్టుపక్కలే ఉన్నాయి. అక్కడ సైంటిస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో ఆ సైంటిస్టులు కూడా తీసుకొని వచ్చి మన పిల్లలకు పరిచయం చేస్తే కూడా జేవీ వాళ్ళు ఇది కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని, మీరు ఒకవేళ సైంటిస్ట్ నంబర్స్ అలాంటివి కావాలన్నా కూడా నాకు కూడా కొద్దిమంది సైంటిస్టులు తెలుసు. సో వాళ్ళ నంబర్స్ ఇస్తాను, వాళ్ళు కూడా కాంటాక్ట్ అయితే వస్తారు. కాబట్టి పిల్లలకి ఏ స్కూల్కి వెళ్ళినా మీరు గోల్ ఏంటి, మీరు ఏమవుతారంటే ఇంజనీరు, డాక్టరు, టీచరు, లెక్చరర్ అంటే అంతవరకే మనలో చూస్తున్నారు. కాబట్టి మనమే రోల్ మోడల్. కాబట్టి మనకంటే కూడా ఒక స్థాయి ఉంది. ఆ స్థాయిలో సైంటిస్టులు కావాలి. ఒక అదే చిన్న మంత్రాలకి చింతకాయలు రాలవు అనే నానుడి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అంటే వాళ్ళు ఎప్పుడో సైన్స్ నమ్మారు. కాబట్టి ఆ సైన్స్ అనేది పిల్లల్లో ఖచ్చితంగా సైన్స్ ద్వారా మనం ఏమైనా చేస్తాము, ఏమైనా సాధిస్తాము అనేది కూడా జేబీబీ చాలా చోట్ల మీటింగ్స్ పెట్టడం జిల్లాలో. నేను కూడా ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి 2-3 చోట్ల డిస్ట్రిక్ట్ మీటింగ్లు అటెండ్ కావడం.
ఆ వేలో మనము తీసుకెళ్ళాలి. మన దగ్గర ఉన్నటువంటి 100 మంది పిల్లల్లో కూడా ఒక పిల్లవాడు ఖచ్చితంగా సైంటిస్ట్ అయ్యేలాగా మీ సర్వీస్ అంతా కూడా మీరు గోల్ పెట్టుకోండి. ఒక పిల్లవాడిని నేను సైంటిస్ట్ గా చూడాలి, అరే నువ్వు నాకు సైంటిస్ట్ గా కనపడాలి, నీలో నీ లక్షణాలన్నీ నాకు సైంటిస్ట్ ఎప్పుడు ప్రతిదీ ఏదో కొత్తది నువ్వు కనుక్కోవాలి, కొత్తది నువ్వు తెలుసుకోవాలి అనేది తపన నీలో ఉంటుంది. మాకు టైం లేకపోయినా సాయంత్రం 5 వరకైనా వాళ్ళ నుంచి వాళ్ళందరితో మాట్లాడి రావడం చేస్తా ఉన్నాము. కాబట్టి మనందరూ పాయింట్ ఏంటంటే చైల్డ్ సెంట్రిక్ ప్రోగ్రామ్ కాబట్టి మనందరిది 100% మీ ఎఫర్ట్స్ అన్ని కూడా పెడతారని ఇక్కడికి ఆహ్వానించినందుకు జేవీ వాళ్ళకి, అలాగే ఈ ప్రోగ్రామ్ ని కేఎన్ఆర్ స్కూల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. మన ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి రాష్ట్రంలో అత్యంత స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ రెండో స్కూల్ ఇది. ఒకటి విజయనగరంలో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో మన కేఎన్ఆర్ది ఇంకా దీని యొక్క కీర్తి ఇంకా నలుమూలల వరకు వెళ్లాలని కోరుకుంటున్నాము. కాబట్టి హెచ్ఎం గారికి కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి మంచి స్ట్రెంత్ ని స్కూల్ కి ఇచ్చి వాళ్ళ మంచి రిజల్ట్ కూడా తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మీ అందరు కూడా ఈ రోజు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు జేవీఓ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ సలహాలకి సూచనలకి జన విజ్ఞాన వేదిక ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుముక్కి సంబరాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మేడం గారు చెప్పిన పిల్లలందరినీ 5-6 మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, షార్ శాస్త్రవేత్తలు, ఎన్ఐటి ప్రొఫెసర్స్, సైంటిస్టులు, ఫిజిక్స్ సైంటిస్టులతో వాళ్ళందరితో కూర్చొని పెట్టి ఆ రాష్ట్ర స్థాయికి వచ్చిన పిల్లల్ని వాళ్ళకు వచ్చిన విభిన్నమైన ఆలోచనలని, సందేహాలని అడగమని అడుగుతూ ఉంటాం. ఆ రూపంలో వాళ్ళందరినీ అలా మీట్ ద సైంటిస్ట్, శాస్త్రవేత్తలను పరిచయం చేసే కార్యక్రమం జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తుంది. మీ సహాయ సహకారాలతో ఈసారి జిల్లా స్థాయిలో కూడా ఆ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నిద్దామని తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రసన్న లక్ష్మి గారిని సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాం. మన ప్రధాన ఉపాధ్యాయులకు, మన టీచర్లకు నమస్కారం. జన విజ్ఞాన వేదిక మెంబర్స్కి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే మీరంతా మనమంతా ఒకటి, ఆ మాస్టర్ వాళ్ళు జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చిన వాళ్ళు. జన విజ్ఞాన వేదిక అంటే నేను ఫస్ట్ టీవీలో ఫిజికల్ గా చూడడం ఈ మాస్టర్ గారిని ఇదే. నేను టీవీలో ఒక డిబేట్ ఉంటే జన విజ్ఞాన వేదిక స్టార్ట్ చేసిందంటే అవతల ఎంత వాళ్ళంతా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నా ఉండదు. ఆ డిబేట్ లో వాళ్ళు ఓడిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే సైన్స్ గొప్పదని చెప్పే ముందు ఉండేది జన విజ్ఞాన వేదిక. ఎక్కడైనా ఒక టీవీలో డిబేట్ జరుగుతుందంటే కంటిన్యూస్ గా పూర్తి రాకంటే వాళ్ళు చెప్పే, ఇప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది మీరు వెళ్ళొద్దు అవి ఇవి వాళ్ళు చెప్తూ ఉంటారు మన పురోహితులు వాళ్ళు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పేది, వాళ్ళు అక్కడ కూర్చొని స్టేజ్ దగ్గర కూర్చొని ఆ ఫుడ్ తినడము, మేము ఇక్కడ సూర్యగ్రహణం రోజు ఇక్కడ ఉంటున్నాం అక్కడ ఉంటున్నాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ చెప్పి సైన్స్ అనేది మన జీవితంలో ప్రత్యేకంగా ఉంది. ఇందులో ఎలాంటి మూఢనమ్మకాలు వాటన్నిటికీ తావివ్వద్దని చెప్పే ముఖ్యమైన జన విజ్ఞాన వేదిక నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ మీ వల్ల ఇన్ని మూఢనమ్మకాలు, ఇలాంటి చేతబడులు, ఇలాంటివన్నీ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. మా ఉపాధ్యాయులు, మా టీచర్లతో మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. కానీ మీ వల్ల సార్ ఈ సొసైటీలో నేను చూసినంత వరకు ఇన్ని మూఢనమ్మకాలు చాలా వరకు ఆడపిల్లల్లో బలహీనతలు వాటన్నిటికీ ఫోలిక్ యాసిడ్ ఏంటి, టాబ్లెట్స్ పెట్టండి, ఇట్లాంటివన్నీ చెప్పింది వీళ్ళే. జన విజ్ఞాన వేదిక సైన్స్ ఉంది, మన జీవితంతో ముడిపడింది కేవలం సైన్స్ మాత్రమే అని చెప్పిన వాళ్ళు వీళ్ళు. ఇకపోతే మన విషయానికి సిలబస్ మారింది అని చెప్తున్నారు. మన 10th క్లాస్ సిలబస్ ఒకటి. మీరు టీచర్లు మా పిల్లలతో కూడా కంపేర్ చేసి చెప్తున్నాను. వాళ్ళు మార్నింగ్ 9 నుంచి 5 వరకు మీ దగ్గర ఉంటారు. మేము చెప్పేది వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు మైండ్ లో. టీచర్లు మీరు ఏం చెప్తే అది ఫిక్స్ అయిపోతారు. తెల్లవారి నాన్న ఇది కాదురా అంటే మా టీచర్ ఇలా చెప్పారంటారు. అందుకని మీరు చెప్పేది ఫస్ట్ సిలబస్ మారింది, ఈ సిలబస్ మనకి కొత్త అని చెప్పకండి, ఇది కష్టం అని చెప్పకండి. లాస్ట్ టైం హిందీ మారింది. ప్రతి స్కూల్కి వెళ్తే హిందీ లాంగ్వేజ్ ఉన్నారో లేదో తెలియదు నాకు. లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ మారింది కాబట్టి ఇది నార్థన్ సైడ్ లాంగ్వేజ్ అంటున్నారు. లాంగ్వేజ్ ఒకటే, లిపి ఒకటే కదా, ఎందుకు మారుతుంది? ఆ పిల్లలకి ఏదైనా చదవనన్నా 9th క్లాస్ లెసన్ చదువు అంటే మేడం వ్యాస సిలబస్ అని చెప్పారు. అంటే టీచర్ చెప్పింది చెప్పేస్తున్నాడు పిల్లవాడు, వాడికి వ్యాస సిలబస్ తెలియదు, ఏం తెలియదు. మాత అంటే మానే తానే కదా రాస్తాం మనం. కానీ అది మారింది, సిలబస్ మారిపోయింది, వ్యాస్ట్ సిలబస్ అయిపోయింది, మేము చెప్పలేకున్నాం, మేము చదవలేకున్నాం అని పిల్లలకి రిజిస్టర్ అయిపోతుంది. మీరు చెప్పేది సిలబస్ మారింది, ఇందులో ఎలాంటి సిలబస్ లేదు, పాతదే ఇది ఇలా మారుస్తూ చెప్పారని ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసే ముందు మీరు అది చెప్పండి. మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా 88.16% వచ్చింది. దానికి అందరికి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ కి ఇక్కడ ఈ డయాస్ మీద నుంచి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే మిగతా 12% ఏదని అడిగారు మన డిఓ గారు. 88.16 సరే, మిగతా 12% ఏదన్నారు.
అంటే ఇంకా తక్కువ వచ్చింటే మన పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా కష్టపడదాం. మీరు అనుకుంటే మేడం చెప్పినట్టు సైంటిస్ట్నే కాదు, ఇంకా ఎవరినైనా తయారు చేయగలరు. మీ చేతుల్లోంచి వచ్చేదే భవిష్యత్తు. మన రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ మీ చేతుల నుంచే వస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్ గారు, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వైఖరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదికగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు, మన నెల్లూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ కాళేశ్వర భాష గారు, అనాటమీ ప్రొఫెసర్, వారు మనల్ని ఉద్దేశించి క్లుప్తంగా 2 మాటలు తెలియజేస్తారు. తదనంతరం మన ట్రైనింగ్ క్లాసు ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మనకు పాస్ మార్కులు ఎన్ని? మీరు స్టూడెంట్స్ కి వేసే పాస్ మార్కులు పాస్ చేస్తారు కదా, ఎంత పర్సెంటేజ్ మీరు పాస్ చేస్తారు? 35%, అంతేనా? 35%. మాకెంతో తెలుసా? మా ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంతో తెలుసా? 50%. దీని ఉద్దేశం ఏంటి? ఎందుకు 35%? ఎందుకు 50%? ఎందుకు 35% అనేది ఇప్పుడు ఆలోచించారు మీరు? 35% మన స్కూల్లో చెప్పినటువంటి 100% పాఠ్య పుస్తకాల నుంచి కేవలం 35% అనేది ఆ పిల్లవాడి మనసులోకి చేరితే, ఆ పిల్లవాడు దాన్ని అనుభవిస్తే ఆ పాఠాల యొక్క సారాన్ని, మిగిలిన 65% అతనికి సమాజం నేర్పిస్తుంది. మిగిలిన 60% అతని చుట్టుపక్కల ఎక్కడైతే ఉంటాడో ఆ సమాజం అతను నేర్పిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి నేర్పిస్తారు. ఆ 35% బేసిస్, ఆ పునాది అనేది ఆ పునాది మీద అతను తన జీవితాన్ని నిర్మించుకోవాలి. 70% వచ్చిందా? సంతోషం. 80% వచ్చిందా? ఇంకా సంతోషం. 100కి 100 కూడా వచ్చాయి ఈ మధ్య 10th క్లాస్ లో. అది ఎలా వచ్చాయి అర్థం కాదు. ఇది కూడా మనం ఆలోచించాలి. 100కి 100% భాషలో రావడం ఏంటి? సరే, దాని సంగతి పక్కన పెడతాం. మా ఎంబీబీఎస్ లో 50% మార్కులతో మేము పాస్ అవ్వాలి. అంటే ఉద్దేశం ఏంటి? మీకు వచ్చిన జబ్బుని 50% మేము వైద్యం చేస్తాం. సరిపోద్దా మీకు? సరిపోద్దా మీకు? మరి 100% మేము మీకు న్యాయం చేయాలి కదా. కానీ 50% మాకు పాస్ మార్కులు పాస్ చేస్తున్నారు. ఇదేంటి? ఇదెందుకు జరిగింది? 50% పాస్ మార్కులు అనేది బేస్. ఆ 50% పాస్ మార్కులు మాకు, ఆ 50% నాలెడ్జ్ అనేది మాకు ఉంటే, మేము దాన్ని ప్రాక్టీస్ లో పెడితే మిగిలిన 50% శరీరం చూసుకుంటుంది. మిగిలిన 50% శరీరం యొక్క నిర్మాణం చూసుకుంటుంది. శరీరంలో ప్రతి కణం చూసుకుంటూ ఉంది. ఆ 50% జబ్బు పడ్డ వ్యక్తికి ఈ 50% విజ్ఞానాన్ని అందించి మనం దాన్ని బాగు చేయాలి. ఇవి పాస్ మార్కుల యొక్క సంక్షిప్త సారాంశం. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఇప్పుడు మీకు మారిన సిలబస్ ఏదైతే ఉందో, ఈ మారిన సిలబస్ ని మనం ఆకలింపు చేసుకుంటే, దాన్ని విశ్లేషించి మనం దాన్ని మననం చేసుకుంటే, మనం ఇక్కడ నేర్చుకుంటే 100% నేర్చుకుంటే, ఆ నాలెడ్జ్ మనకు ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది తెలుసా? మనకి కాదు, మీ అందరికీ, మనందరికీ, మన స్టూడెంట్స్ కి గట్టిగా చెప్పగలం. Like, share, subscribe KNR MC High School.